హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కలలలోకి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే దిస్ ఇస్ కలలలోకి ఛానల్ అండ్ నేను కుకింగ్, బేకింగ్, డెకరేషన్ ఇలా చాలా రకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు కూడా ఇలాంటి వీడియోస్ని చూడాలని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలలలోకి అండ్ ఎవ్రీ వీక్ కొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. సో కమింగ్ టు టుడేస్ వీడియో, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు షో దిస్ వీడియో టు యూ అండి. ఇది ఒక డెకరేషన్ వీడియో. ఇది మా అమ్మాయి 5th బర్త్డేకి చేసిన డెకరేషన్ని చూపిస్తాను. చూడటానికి కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా, చాలా క్విక్గా అయిపోతుంది. బర్త్డే థీమ్ వచ్చేసి బటర్ఫ్లైస్. మా అమ్మాయికి పింక్ అంటే చాలా ఇష్టం అండి, అందుకనే ఎక్కువగా పింక్ కలర్స్ని నేను పిక్ చేశాను. సో ఫస్ట్గా డెకరేషన్ కోసం మనకు కావాల్సింది ఒక బ్యాక్ డ్రాప్ స్టాండ్. నేను తీసుకున్న బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఇది. మీరు చూస్తుంటే గనక ఇది పీవీసీ పైప్స్తో చేసిన బ్యాక్ డ్రాప్ స్టాండ్ అండి. నేను ఇంట్లోనే చేశాను. హైట్ వచ్చేసి 6 feet, విడ్త్ వచ్చేసి 4 feet అండి. మనం ఇంట్లో చేసుకునే చిన్న ఫంక్షన్స్కి ఈ సైజ్ బ్యాక్ డ్రాప్ స్టాండ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఈ పీవీసీ పైప్స్ కూడా మనకి షాప్స్లో రెగ్యులర్గా దొరికేవే, ఏమి స్పెషల్ ఏం కాదు. హార్డ్లీ నాకు ఒక $15తో నాకు ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయిపోయిందండి. మీలో ఎవరికైనా ఈ స్టాండ్ డీటెయిల్స్ కావాలని ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. నెక్స్ట్ మనకి ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్కి కర్టెన్స్ కావాలి. నేను ఇక్కడ వైట్ కలర్ షీర్ కర్టెన్స్ని తీసుకున్నాను, ఎందుకంటే నేను బ్యాక్ స్ట్రింగ్లెట్స్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా షీర్ కర్టెన్స్ని తీసుకున్నాను. ఎప్పుడైనా లైట్స్ పెట్టాలి అనుకుంటే కనుక మనం పల్చటి కర్టెన్స్నే తీసుకోవాలండి. అదే మందం కర్టెన్స్ తీసుకుంటే కనుక మనకి లైట్స్ అనేవి హైలైట్ అవ్వవు. సో ఒకసారి కర్టెన్స్ కూడా పెట్టేసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ డెకరేషన్కి ఒక గార్లెండ్ కావాలండి, అది కూడా బెలూన్స్ గార్లెండ్. సో బెలూన్స్ అన్నీ నేను పైపే యూజ్ చేశాను, ఎలక్ట్రిక్ పంప్నే యూజ్ చేశాను. నాకు ఆల్మోస్ట్ ఈ డెకరేషన్కి ఒక 100+ బెలూన్స్ వరకు కావాల్సి వచ్చినాయండి. సో బెలూన్స్ అన్నీ బ్లో చేశాక ఇప్పుడు వీటిని ఒక గార్లెండ్గా చేసుకోవాలన్నమాట. సో నేను దానికోసం ఇలా స్ట్రిప్ లాంటి దాన్ని తీసుకున్నాను. దీన్ని బెలూన్ గార్లెండ్ స్ట్రిప్ అంటారండి. మీరు చూస్తుంటే కనుక ఈ స్ట్రిప్కి ఇక్కడ ఒక పెద్ద హోల్ ఉంది, దాని కింద ఒక స్మాల్ హోల్ ఉందన్నమాట. సో మనం బెలూన్ బ్లో చేశాక ఈ బిగ్ హోల్లోంచి లోపలికి పెట్టి స్మాల్ హోల్లోకి డ్రాగ్ చేయాలన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం వేసుకునే బెలూన్ నాట్ కొంచెం పెద్దగా వేసుకోవాలండి, లేదంటే ఆ హోల్లోంచి బయటకు వచ్చేసి బెలూన్స్ అన్నీ కింద పడిపోతాయి అన్నమాట. సో ఒకవేళ కనుక మీకు ఫస్ట్ నాట్ చిన్నగా అనిపిస్తే డబల్ నాట్ వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో బెలూన్స్ అన్నీ ఇలా ఈ స్ట్రిప్లో ఆల్టర్నేటివ్ కలర్స్ని యూజ్ చేసి పెట్టానండి. సో ఇక్కడ చూస్తుంటే కనుక నేను టోటల్ 5 కలర్స్ని తీసుకున్నాను బెలూన్స్. నా దగ్గర ఇక్కడ పింక్, డార్క్ పింక్, వైట్, ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్. సో 5 కలర్స్ని తీసుకున్నాను. సో ఈ 5 కలర్స్ని కూడా నేను ఆల్టర్నేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇమీడియట్గా రాకోకుండా ఆల్టర్నేట్ కలర్స్గా పెట్టుకున్నాను, ఎందుకంటే అలా పెట్టుకుంటేనే మనకి గార్లెండ్ అనేది లుక్ ఇస్తుంది అనమాట. అండ్ నేను ఈ బెలూన్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో బెలూన్ గార్లెండ్ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ నేను బటర్ఫ్లై థీమ్ తీసుకున్నాను కాబట్టి నేను ఇలా బటర్ఫ్లై స్టిక్కర్స్ని తెచ్చుకున్నానండి. డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఈ బటర్ఫ్లై స్టిక్కర్స్ అన్నీ. నేను డిఫరెంట్ కలర్స్ ఇలా పింక్, ఆరెంజ్, బ్లాక్, బ్లూ డిఫరెంట్గా తీసుకున్నాను, ఎందుకంటే బెలూన్స్ లైట్ కలర్ కాబట్టి కొంచెం డార్క్ కలర్ బటర్ఫ్లైస్ పెడితే మనకి బాగా కనపడతాయి అన్నమాట. సో బెలూన్ మీద ఇలా స్టిక్కర్స్ నేను మళ్ళీ అక్కడక్కడ అంటించుకున్నాను అనమాట. అంటే నాకు బెలూన్స్ ఫ్రంట్ కనపడే సెక్షన్ మాత్రమే నేను ఇలా బటర్ఫ్లైస్ని ఫిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆ తర్వాత ఈ బెలూన్ గార్లెండ్ని మనం తీసుకున్న బ్యాక్ డ్రాప్ స్టాండ్కి ఫిక్స్ చేసుకోవాలి. బెలూన్స్ అనేవి లైట్ వెయిటే కాబట్టి మనం హైగా టై చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మనకి ఇంట్లో దొరికే టేప్ నెట్తోనే నేను ఫిక్స్ చేసేసాను. అండ్ బెలూన్ వచ్చేసి నాకు స్టాండ్కి ఓన్లీ ఆన్ వన్ సెక్షన్ ఆఫ్ ద స్టాండ్ మాత్రమే నాకు బెలూన్స్ కావాలి అండ్ టాప్లో కావాలన్నమాట. సో నేను ఇలా ఇన్వర్టెడ్ ఎల్ షేప్లో బెలూన్స్ని పెట్టుకున్నాను.
సో ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ డ్రాప్ స్టాండ్ వచ్చేసి నేను ఇలా లెటర్ బాక్సెస్ని తీసుకున్నానండి. యాక్చువల్గా నా దగ్గర ఈ బాక్సెస్ ఓపెన్ చేసి బెలూన్స్ ఫిల్ చేసి ఆల్ఫాబెట్ స్టిక్ చేసే వీడియో పోయింది. సో నేను అందుకే మీకు ఇలా ఫైనల్ ప్రోడక్ట్ని చూపిస్తున్నాను. సో ఇలా లెటర్ బాక్సెస్ దొరుకుతాయండి. నేను ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. అగైన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇలా లెటర్ బాక్సెస్ తీసుకున్న తర్వాత మనం దాంట్లో బెలూన్స్ని ఫిల్ చేసుకోవాలన్నమాట అండి. సైజుని బట్టి 2, 3, 4 ఎన్ని పడితే అన్ని. నేను ఇక్కడ 1 పింక్ బెలూన్ అండ్ 1 వైట్ బెలూన్ తీసుకున్నాను. మీరు ఆల్టర్నేటివ్ కలర్స్ని కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ దీనికి మీరు కావాలంటే గోల్డ్ కలర్ బెలూన్స్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలా 4 బాక్సెస్ని తీసుకున్నాను. 5th బర్త్డే కాబట్టి సో FIVE 4 బాక్సెస్ తీసుకున్నాను. ఇలా వన్ ఆఫ్టర్ ది అదర్ ఇలా బాక్సెస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి ఆల్ఫాబెట్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట. లెటర్ ఫామ్ అయిపోతుంది FIVE. అండ్ అగైన్ ఆ బాక్సెస్ మీద కూడా యాజ్ పర్ ద థీమ్ స్టిక్కర్స్ని పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మన కర్టెన్కి సెంటర్లో అనమాట ఇలా 2 కలర్ బటర్ఫ్లైస్ని తీసుకున్నాను, పింక్ అండ్ గోల్డ్. నాకు ఈ బటర్ఫ్లైస్ అన్నీ నాకు వాల్మార్ట్లో దొరికాయండి ఇన్ ద క్రిస్మస్ ఆర్నమెంట్స్ సెక్షన్. అండ్ దీస్ ఆర్ వెరీ లైట్ వెయిట్. సో జస్ట్ సేఫ్టీ పిన్స్ని యూజ్ చేసి నేను కర్టెన్స్కి హ్యాంగ్ చేసేసుకున్నాను. సో ఒక ప్యాటర్న్గా ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ బిహైండ్ ద బాక్సెస్ వచ్చి నేను ఇలా 5 హీలియం బెలూన్ ఉంటుంది కదా, జస్ట్ నేను దాన్ని ప్లేస్ చేసుకున్నాను అక్కడ. నెక్స్ట్ వచ్చేసి కేక్ టేబుల్ అండి. సో ఇలా కేక్ టేబుల్ తీసుకున్నాను. అండ్ నాకు ఆ కేక్ టేబుల్ మీద క్లాత్ వచ్చేసి నాకు పార్టీ సిటీలో దొరికింది. ఇట్స్ పీల్ ఆఫ్ అండ్ స్టిక్ అండి. సో మనం స్టిక్ చేసుకుంటాం కాబట్టి మనకి క్లాత్ అనేది మూవ్ అవ్వటం కానీ అలా ఏముండదు, పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే మనం కట్ చేసి నెక్స్ట్ టైం ఏదైనా అకేషన్స్కి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది గోల్డ్ కలర్లో తీసుకున్నాను టేబుల్ని. ఆ తర్వాత సెంటర్లో కేక్ స్టాండ్ పెట్టుకున్నాను. అండ్ దాని చుట్టూతా చిన్న చిన్న యాక్సెసరీస్ని పెట్టాను, లైక్ హ్యాట్స్, పింక్ కలర్ ఫ్లెమింగో అలా. అండ్ 2 చాక్లెట్ బాల్స్ కూడా తీసుకున్నాను, హర్షీస్ అండ్ లింట్ చాక్లెట్స్. అలానే వాటి వెనకమాల ఒక కప్ కేక్ స్టాండ్ని కూడా పెట్టానండి. ఫైనల్ టచ్గా ఒక 5 స్టార్ బెలూన్స్ని కూడా పక్కన పెట్టేశాను. దాట్స్ ఇట్ అండి. పార్టీ డెకరేషన్ అయితే అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా గ్రాండ్గా కూడా ఉంది. అండ్ కమింగ్ టు ద పార్టీ కోసం నేను కేక్ అండ్ కప్ కేక్స్ బేక్ చేశాను. అండ్ కొన్ని మార్ష్మెల్లోస్ని కూడా డెకరేట్ చేసుకున్నాను. ఈ కేక్ వచ్చేసి ఇట్స్ అ వెనీలా కేక్ అండ్ ఫ్రాస్టింగ్ వచ్చేసి బటర్క్రీమ్ ఫ్రాస్టింగ్ అండి. అండ్ నేను పైన 5 బటర్ఫ్లైస్ని పెట్టాను 5th బర్త్డే కాబట్టి. అండ్ దీస్ బటర్ఫ్లైస్ ఆర్ ఎడిబుల్. నెక్స్ట్ వచ్చేసి కప్ కేక్స్, టూటీ ఫ్రూటీ కప్ కేక్స్ అండి. దానిపైన ఫ్రాస్టింగ్ కూడా బటర్క్రీమ్ ఫ్రాస్టింగ్. అండ్ డెకరేషన్ కోసం నేను ఇలా ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్ యూస్ చేశాను. అగైన్ ఈ బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ కూడా ఎడిబుల్, ఆల్ మేడ్ ఆఫ్ న్యాచురల్ కలర్స్ అండి. అండ్ మార్ష్మెల్లో డెకరేషన్ కోసం నేను జస్ట్ కొంచెం బటర్ క్రీమ్ తీసుకుని దానిపైన ఇలా ఫ్లవర్స్ని కూడా స్టిక్ చేసేసుకున్నాను. దాట్స్ ఇట్ అండి. దాట్స్ హౌ ఐ డెకరేటెడ్ ఫర్ మై డాటర్స్ బర్త్డే. అండ్ నేను చేసిన కేక్స్ అండ్ కప్ కేక్స్. Everyone loved the decoration and the cakes, and my daughter had a fabulous 5th birthday. I hope you guys like this decoration also. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ us a huge thumbs up అండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.